నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. 100 రూపాయలు వస్తాయని చెప్పి భావించే చోట ఒక 50 రూపాయలైనా వస్తాయి. దానివల్ల కొంత లాభపడగలుగుతారు. మనస్థిమితం చిక్కుతుంది. మంచి రోజులు రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో దానికి తగినటువంటి ఫలితం అందుకోవడానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాల వల్ల కొంత వెనక్కిపోవటం అనేది జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పుడు అందులో మీరు కూడా పాముకునేది ఏమీ లేదు. అదే పరిస్థితి ఏర్పడుతుంది. ఓర్పుతోటి, ధైర్యంతో మంచి రోజుల కోసం ఎదురు చూడాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. అదేవిధంగా చేయగలుగుతారు. అందులో ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి విధంగా మీ యొక్క నడవడిక ఉంటుంది. వివాహాల శుభకార్యాల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని వాటిని ఖరారు చేసుకోగలుగుతారు. మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఇన్నాళ్ళు నాతో సహచర్యం చేసినటువంటి నా భార్యకి ఏమీ చేయలేకపోయానే, అనుకున్న స్థాయిలో ఏమీ చేయలేకపోయానే అనేటువంటి భావన మీలో మెదులుతుంది. అయితే అన్నీ సంతానాన్ని పెట్టిన డబ్బులు కానీ, వాళ్ళ అభివృద్ధికి మీరు చేసిన పనులు కానీ అన్నీ కూడా నాకు చేసినట్లే, మీరు అలాంటి ఉద్దేశంతో బాధపడతని జీవిత భాగస్వామి ఓదార్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వివాహాల శుభకార్యాల విషయంలో అందరూ కూడా పెత్తనం మీకే అప్పగిస్తారు. మీరే నిర్ణయించడని చెప్పని చెప్తారు. బాధ్యత చాలా పెద్దది. అందులో ఏమైనా తేడా వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని కుటుంబం మొత్తం కలిసి మాట్లాడుకొని ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పని మీరు ప్రపోజల్ పెడతారు. ఆ విధంగా అందరూ కలిసి చర్చించి నిర్ణయం తీసుకొని వివాహాల శుభకార్యాలకు సంబంధించిన అంశాల్లో ఓ నిర్ణయానికి రాగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. సివిల్ సర్వీసులకు సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న మీకు అర్థమైపోతుంది, ఖచ్చితంగా మనం ఈ ఎగ్జామినేషన్ మనం పాస్ అవుతాం, గోల్ కొట్టగలుగుతాం అనేటువంటి మానసికమైన ధైర్యం కలుగుతుంది. అదేవిధంగా ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినా కానీ మనకేమీ ఇబ్బంది లేదు, మనం అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతాం అనేటువంటి భావన మీలో కలుగుతుంది. అదేవిధంగా జరుగుతుంది కూడా. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కుటుంబ సభ్యులు ప్రయోజకులైనారని చెప్పని మీరు ఎంతగానో సంతోషపడతారు. విదేశాల్లో ఉన్నటువంటి మీ రక్త సంబంధికులు, మీ బిడ్డలు బాగుంటారు. వాళ్ళకి మంచి ఉద్యోగం లభిస్తుంది, స్థిరత్వం లభిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం అనేది సంభవిస్తుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది విషయంలో సంభవిస్తుంది. ఈ విభేదాలు ఇలా పెంచుకుంటూ పోవటమా, దాన్ని తెగదెంపులు చేసుకోవటమా, లేక కలవటమా అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. ఆ రకమైనటువంటి ఆలోచనలు మీలో కలుగుతాయి. పరిస్థితులు కూడా అదే విధంగా ఉంటాయి. అందుకని దీని గురించి నిర్ణయం తీసుకోవాల్సింది భగవంతుడే అని చెప్పని మీరు అనుకుంటారు. సమస్యని కాలానికి వదిలేసి మిన్నకుంటారు. ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ, మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.